వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, పతంజలి మహర్షి తెలియజేసిన అష్టాంగ యోగానందు సంఘంలో పాటించాల్సిన విధులు లేదా విధానాల గురించి తెలియజేయు దశ ఏది? ఆప్షన్ 1 యమ, ఆప్షన్ 2 నియమ, ఆప్షన్ 3 ప్రాణాయామ, ఆప్షన్ 4 ప్రత్యాహార. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 యమ. మరో ప్రశ్న, యోగా యొక్క శాస్త్రీయ కాలం సాధారణంగా ఏ కాలాల మధ్య జరిగినదిగా పరిగణించబడుతున్నది? ఆప్షన్ 1 150 BC టు 350 AD, ఆప్షన్ 2 175 BC టు 450 AD, ఆప్షన్ 3 200 BC టు 500 AD, ఆప్షన్ 4 250 BC టు 600 AD. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 200 BC టు 500 AD. మరో ప్రశ్న, క్రింది వాటిలో త్రిదోషాలలో భాగం కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 దృఢం, ఆప్షన్ 2 కఫం, ఆప్షన్ 3 వాతం, ఆప్షన్ 4 పిత్తం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 దృఢం. మరో ప్రశ్న, హఠయోగానందు భాగమైన ఏ క్రియను ముక్కు శుద్ధి చేయు ప్రక్రియ అని పిలుస్తారు? ఆప్షన్ 1 నేతి, ఆప్షన్ 2 దౌతి, ఆప్షన్ 3 బస్తి, ఆప్షన్ 4 నౌలి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 నేతి. మరో ప్రశ్న, పతంజలి మహర్షి తెలియజేసిన యోగా సూత్రాల నందు తక్కువ సూత్రాలు కలిగిన పాదమును గుర్తించండి. ఆప్షన్ 1 సమాధి పాదము, ఆప్షన్ 2 సాధన పాదము, ఆప్షన్ 3 విభూది పాదము, ఆప్షన్ 4 కైవల్య పాదము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 కైవల్య పాదము. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.